Hi dear students, welcome back to our channel Anvanay Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear students, as part of preparation of APEAMCET 2023, so APEAMCET preparation లో భాగంగా సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ అప్లోడ్ చేసే క్రమంలో ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీవైక్యూని కలిపి అప్లోడ్ చేస్తున్నాను, అది గమనించగలరు. ఆంధ్ర, తెలంగాణలో కండక్ట్ చేసిన ఎంసెట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అనేవి ఆంధ్రాలో రావచ్చు, ఆంధ్రాలో వచ్చినవి తెలంగాణలో రావచ్చు. సో కాబట్టి రెండు ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మ్యాక్సిమం మోడల్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఎటువంటి క్వశ్చన్స్ ఎలాంటి కాన్సెప్ట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాల విషయం క్లారిటీ వస్తుందని భావిస్తున్నాం. అందుకోసమే ఈ పీవైక్యూ అనేది చేస్తున్నాం, దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే కూడా. ఓకేనా? ఎంసెట్ అయ్యేంత వరకు కూడా మ్యాక్సిమం వీడియోస్ అని అప్లోడ్ చేస్తుంటాను, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గో టు ది టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 18th July 2022 టీఎస్ తెలంగాణలో 18th July కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సో ఇది ఇక్కడ మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ ఇది. ఓకేనా? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టరు వెయిటేజ్ మ్యాక్సిమం 2 మార్క్స్, మిస్ అయితే 1 మార్క్. కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. 2 మార్క్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 1 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ చాప్టర్ని ఫాలో అవ్వండి. సో 18th July 2022 టీఎస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ అండ్ అక్వైర్స్ ఎ వెలాసిటీ ఆఫ్ 10 meters per second in 2 seconds. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్? సో మనకి ఏమని ఇచ్చాడంటే, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్, ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అక్వైర్స్ వెలాసిటీ, ఎంత వెలాసిటీ ఏం చేస్తుంది? 10 meters per second వెలాసిటీ వచ్చేసిందంట. ఎంత టైంలో? 2 seconds. Then what is the acceleration of the body and the distance traveled by the body? Here we have to use some equations of motion. ఇక్కడ మనకి ఏమన్నాడంటే సింపుల్గా, there is one body, it is there, that should be initially at rest. So that's why u is equals to 0. Initially that should be having some initial velocity is 0. After 2 seconds that should be having some velocity 10 meters per second. So velocity starts from 0 to 2 seconds. Velocity 0 నుంచి 2 seconds అంటే వెలాసిటీ మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వచ్చేసింది? 10 meters per second వచ్చింది. ఎంత టైంలో? 2 seconds. సో అటువంటి సందర్భంలో మనకి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ ట్రావెల్డ్ బై ద బాడీ, అండ్ వెన్ దెర్ ఈస్ వెలాసిటీ చేంజ్ ఈస్ దేర్. వెలాసిటీ చేంజ్ అయింది కదా, 0 meter per second ఉంది ఇక్కడేమో 10 meters per second ఉంది. సో అలా ఉన్నప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంది. ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ ఫర్ టైం వాట్ వి కాల్ యాక్సలరేషన్ వి కాల్. సో కాబట్టి ఆ యాక్సలరేషన్ ఎంత అంటున్నాడు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమో 5 meters per second square 10 meters, సెకండ్ ఆప్షన్ ఏమో 5 meters per second square 5 meter, అండ్ థర్డ్ ఆప్షన్ ఏమో 5 meters per second square 6 meter, అండ్ ఫోర్త్ ఆప్షన్ 6 meters per second square 5 meter. సో ఇక్కడ మనకి యాక్సలరేషన్ అనుకోమన్నాడు కాబట్టి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? A is equals to change in velocity by time. So acceleration is equals to, here u is the initial velocity and v is the final velocity. So v minus u by t we have. Then a is equals to what? How much v is there? 10 minus 0 by 2. Then a is equals to 10 by 2 and a is equals to 5 meters per second square. Clear? So it is not clear. Next what you have to find out? Distance traveled. S is equals to ut plus of 80 square. We are going to use this equation. ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ద బాడీ ఈస్ ఇనిషియల్ ఎట్ రెస్ట్, దట్స్ వై ఇనిషియల్ వెలాసిటీ ఇస్ 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 ఇంటూ 2 square.
then obviously here s is equals to half into 5 into 2 square means 4. 2 ones are 2 2s are. Then s is equals to what? 5 into 2 10 meters. So therefore మనకి వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంది యాక్సలరేషన్ అండ్ డిస్టెన్స్. సో కాబట్టి a is 5 meter per second square and s is what 10 meters. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. 5 meter per second square and 10 meters. That's why here first option is the. See the next question. ఇది మనకి 4th July 2022 ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్. A car covers a distance at a speed of 60 km/h. It returns and come back to the original point moving at a speed of v. If the average for the round trip is 48 km/h, then the magnitude of v is. That is the question. Options are given 40 km/h, 36, 44 and 32 km/h. So dear students, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక కార్ అనేది కవర్స్ ఏ డిస్టెన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 60 km/h. కొంత డిస్టెన్స్ అనేది 60 km/h వెళ్తుందంట. ఇట్ రిటర్న్స్ అండ్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ పాయింట్ అండ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ v. సో ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడంటే ఒక కారు ఉందిరా. సో మనకి ఒక కారు ఉంది, అది ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్ దగ్గర వెళ్ళింది. ఎంత స్పీడ్తో వెళ్తుందంట? 60 km/h ఏ టు బి. నెక్స్ట్ మళ్ళా అదే కార్ బి నుంచి స్టార్ట్ అయ్యి ఏ వరకు వచ్చేసింది. ఏ నుంచి బికి వెళ్ళింది, మళ్ళీ బి నుంచి ఏకి వస్తుంది. బి నుంచి ఏకి వచ్చేటప్పుడు దాని వెలాసిటీ అనేది ఇంత ఇచ్చాడు, లేదా దాని స్పీడ్ ఎంత 60 km/h ఏ టు బి. వి అనేది మనం కనుక్కోవాల్సింది ఎంత, బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్ ఉంది అంటున్నాడు. అది క్వశ్చన్ మనకి. అయితే మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ఇక్కడ ద యావరేజ్ స్పీడ్ అరౌండ్ ద ట్రిప్ ఈస్ 48 km/h. ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి ఏకి వచ్చినప్పుడు ఆ కారు యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడంట? 48 km/h ఇచ్చాడు. సో ఈ డాటాని యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసినటువంటి విషయమే కదా. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై total time taken. Total time taken. So ఇక్కడ average speed is equals to total distance. A నుంచి B కి S1 అంటున్నాను, B నుంచి A కి S2 అంటున్నాను. సో రెండు సేమ్ కదా. x1 is equals to x, x2 కూడా x అంటున్నాను. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? x ప్లస్ x అవుతుంది. అండ్ టైమ్ ఈస్ t1 ప్లస్ t2. What is t1? Time taken to move from A to B. A నుంచి B కి మూవ్ అయిన టైం t1, B నుంచి A కి రావడం టైం t2. సో మరి t1 t2 వాల్యూస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో కానీ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 48. సో 48 ఈజ్ ఈక్వల్స్ టు 2x బై t1 ప్లస్ t2. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ t1 వాల్యూ ఇవ్వలేదు, t2 వాల్యూ ఇవ్వలేదు. మరి దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకి ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అప్పుడు టైం అంటే ఏమవుతుంది? s బై v అవుతుంది. s బై v అవుతుంది. సో కాబట్టి అదే సింపుల్ ఫార్ములా మనం యూజ్ చేసుకోబోతున్నాం. మనకు కొంత స్పేస్ అవసరం, అందుకే క్వశ్చన్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ s బై v అయినప్పుడు t1 ఏమవుతుంది? s1 బై v1 అవుతుంది. అండ్ t2 ఈజ్ ఈక్వల్స్ టు s2 బై v2 అవుతుంది. సో వాడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి t1 చూడండి, s1 బై v1 అంటున్నాను. t1 ఈజ్ ఈక్వల్స్ టు s1 ఈజ్ వాట్? x. అండ్ ఏ నుంచి బికి బట్టి టైం t1, అప్పుడు డిస్టెన్స్ x, స్పీడ్ 60. కాబట్టి t1 ఈజ్ ఈక్వల్స్ వాట్? x బై 60. అట్లనే t2 ఈజ్ ఈక్వల్స్ టు బి నుంచి ఏ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? s2 అనుకున్నాం. అది కూడా ఏమవుతుంది? ఈక్వల్ టు x అవుతుంది. అండ్ అప్పుడు ఎంత వెలాసిటీ వెళ్తుందంట? v స్పీడ్తో వెళ్తుందంట. కాబట్టి t2 ఈజ్ ఈక్వల్స్ టు x బై v. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దేర్ఫోర్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 2x బై what is t1? x by 60 plus
x by v. Now 48 is equals to 2x by x కామన్ చేయండి. x కామన్ ఇస్తే ఏమవుతుంది? x of 1 by 60 plus 1 by v అవుతుంది. అప్పుడు 48 is equals to 2x by x of LCM అవుతుంది 60 into v అవుతుంది. అప్పుడు v plus 60 అవుతుంది ఇక్కడ. సో అప్పుడు x cancel, then 48 is equals to 2 into 60 v by v plus 60. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి v plus 60 తీసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 48 into v plus 60 and 2 into 60v. సో మల్టిప్లికేషన్ చేయండి. 48 into v, 48v and 48 into 60, that is equals to 120v. సో ఇక్కడ మనకి 48v plus 48 into 60, 48 into 6, 8 is the 48, 8 4 is the 24, 6 4 is the 24 plus 24 plus 4, 28. So that means what here? 60 means this one. 2880 is equals to 120v. So if 48 we are discussing, 2880 is equals to 120v minus 48v. So again 120 minus 48, so 72v. 72v is equals to 2880. Clear? సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి వాల్యూ చూద్దాం. ఏంటది? 72v is equals to what? 72v is equals to 2880. అప్పుడు v అంటే ఏమవుతుంది? 2880 by 72. ఓకే, 6 12s are and 6 4s are 24 and 6 8s are 48 and it is 0. Then 12 1s are 12 4s are and yes. Therefore v is equals to 40 km/h. 40 km/h. సో మనకి b నుంచి a కి వచ్చేటప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుంది? 40 km/h తో వెళ్తుంది. క్లియర్? సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి a is the correct one. See the next question. ఇది మనకి 18 July 2022 తెలంగాణలో ఇచ్చిన ఎగ్జామ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడండి. A bullet fired into a target loses 1/3 of its velocity after traveling a distance x meter into the target. If the bullet comes to rest by traveling further distance x dash, then the ratio of x dash by x is. Options are 2/3, second option is 1/3 and third option 4/5 and D option is 4/9. సో ఏమన్నాడంటే మనకి a bullet fired into a target loses 1/3 of its velocity after traveling a distance x. సో ఇది మన టార్గెట్. ఒక టార్గెట్ ఉంది ఇలా. సో ఒక బుల్లెట్ ట్రావెల్ చేస్తుంది. దిస్ ఇస్ ద బుల్లెట్ హ్యావింగ్ సమ్ వెలాసిటీ u. ఓకేనా? సో అది u వెలాసిటీతో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత x డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత దాని వెలాసిటీ ఏమైందంట? ఉన్న వెలాసిటీలో 1/3 తగ్గిపోయిందంట. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ కదా? x డిస్టెన్స్. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి x డాష్ డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత దట్ ఈస్ కమ్స్ టు రెస్ట్. క్లియర్? సో స్టార్టింగ్ ఉన్న వెలాసిటీ u, x డిస్టెన్స్ ట్రావెల్ అయిన వెలాసిటీ తగ్గిపోయిందండి. ఎంత? u minus u/3 అయింది. ఓకే, దాన్ని మనం u డాష్ అంటున్నాం సంథింగ్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మూవింగ్ డిస్టెన్స్ x డాష్, ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. క్లియర్? సో ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్లో బుల్లెట్ ఎంటర్ అయిన తర్వాత x డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత దాని వెలాసిటీ తగ్గింది. దాన్ని u డాష్ అంటున్నాం. ఎలా రాస్తున్నాం? u minus u/3 రాస్తున్నాం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు x. మళ్ళీ అక్కడి నుంచి x డాష్ డిస్టెన్స్ ముందుకెళ్ళిన తర్వాత అది రెస్ట్కి వచ్చేసింది. టార్గెట్లో ఎంటర్ అయిన తర్వాత ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి రెస్ట్కి వచ్చేసినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమైంది? 0 అవుతుంది. మరి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏమైనా వెలాసిటీ u, ఇక్కడ x డిస్టెన్స్కి ఏమవుతుందంటే u అనేది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, u డాష్ అనేది ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఈ ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు దీన్ని నేను a అంటున్నాను, ఇది b అంటున్నాను. b నుంచి c తీసుకున్నప్పుడు u డాష్ ఇస్ ద ఇనిషియల్ వెలాసిటీ అండ్ v ఇస్ ద ఫైనల్ వెలాసిటీ.
ఏ నుంచి బి తీసుకున్నప్పుడు యూ ఈజ్ ద ఇనిషియల్ అండ్ యూ డాష్ ఈజ్ ద ఫైనల్. సో ఆ క్లారిటీ ఉంటే ఇది మనం ఈజీ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫైనల్ అడిగింది ఏంటి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రేషియో ఆఫ్ ఎక్స్ డాష్ బై ఎక్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అంటున్నాం. క్లియర్. సో ఇక్కడ ఆబ్వియస్లీ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అన్నాను. స్టార్టింగ్ ఎంత వెలాసిటీ u ఉంది, ఫైనల్ వెలాసిటీ ఎంత u మైనస్ u బై 3, u మైనస్ u బై 3, దట్ మీన్స్ వాట్ 3u మైనస్ u బై 3, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 2u బై 3. క్లియర్. సో కాబట్టి 2u by 3 whole square minus u square is what, u square, and 2 into a into how much distance traveled, x distance. Clear. So what about the 4u square by 9 minus u square is equals to 2ax. Then in Java LCM 4u square minus 9u square by 9, that is equals to 2ax. Clear. So appudu manaki ikkada 4u minus 9u minus 5u square by 9 is equals to 2ax. దాని నుంచి x అంటే ఏం రాసుకోవచ్చు, minus 5u square by 9 into x రాస్తున్నాను, 9 into a. అప్పుడు ఏమవుతుంది, x is equals to what we get, minus 5u square by it is 2ax కదా. So 9 into a into 2. Okay, then what do you get, minus 5 square by 18a, it is the x. అట్లనే సేమ్ మళ్ళీ అదే ఈక్వేషన్ యూజ్ చేసుకొని we have to find out the x dash value from here. ఇది a, ఇది b అంటున్నాను, and it is c. b నుంచి c ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా వాడుతున్నాను. ఇక్కడ c దగ్గర ఫైనల్ వెలాసిటీ అంటే బుల్లెట్ రెస్ట్ వచ్చిందంటే కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఇస్ 0. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అవుతుంది, 2u by 3 whole square అవుతుంది, is equals to 2a into how much distance traveled, x dash. So minus 4u square by 9 is equals to 2a x dash. అప్పుడు x dash అంటే ఏమవుతుంది, minus 4u square by 9 into 2a అవుతుంది. క్లియర్. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, x dash is equals to minus 4u square by 18a. This is the value of x dash. So what మన అడిగే రేషియో ఏంది, x dash by x అడిగాడు, x dash by x అడిగాడు. సో కాబట్టి ఆ రెండింటిని డివైడ్ చేయాలి, x by x dash x dash by x అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. సో కాబట్టి ఇక్కడ x dash by x అంటున్నాడు. ఓకేనా. సో మనకి x dash ఎంత వచ్చింది, minus 4u square by 18a divided by minus 5u square by 18a. That implies minus 4u square by 18a into 18a by minus 5u square. 18a cancel. Then what do you get here, children? Then what do you get here? X dash by x is equals to minus 4u square by minus 5u square. U square is to cancel, minus minus cancel. Therefore, x dash by x is equals to 4 by 5. So this is the answer. So మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి జాగ్రత్తగా, 1 2 3, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్. See the next question. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లో 4th July ఇచ్చినాడు క్వశ్చన్ 2022. ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. A car travels with a speed of 40 km per hour. A car travels with a speed of 40 km per hour. Raindrops are falling at constant speed vertically. The traces of the rain on the side windows of the car makes an angle 30 degrees with the vertical. The magnitude of the velocity of the rain with respect to the car is. The magnitude of velocity of the rain with respect to the car is. Options మనకి 40 by root 3 km per hour, 80 km per hour, 80 by root 3 km per hour. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో విషయం ఏంటంటే ఒక కార్ అనేది ట్రావెల్ చేస్తుందట. కార్ అనేది
ఎంత స్పీడ్తో వెళుతుంది? 40 km/h స్పీడ్తో వెళుతుంది. ఓకే, వెళుతున్నప్పుడు రెయిన్ డ్రాప్స్ అనేవి వర్టికల్గా పడుతున్నాయంట. రెయిన్ అనేది ఇలా వర్టికల్గా పడుతుంది. ఓకే, దాని డైరెక్షన్ అలా చూపిస్తున్నాను. ఓకేనా? సో అప్పుడు మనం ఏం కనుక్కోవాలట? రిలేటివ్ వెలాసిటీ, ద మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద VRC, velocity of rain with respect to the car. సో అంటే మనం రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే the traces of the rain on the side windows of the car makes an angle 30 degrees with the vertical. సో ఇక్కడ ఇది మనకి VR, velocity of rain. సో ఇక్కడ ఏవైతే మన కార్ విండోస్ ఉన్నాయో ఆ కార్ విండోస్తో చూసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద కార్ ఇట్ విల్ మేక్ సమ్ యాంగిల్ థీటా విత్ ది వర్టికల్ రెయిన్ అనేది మనకి వర్టికల్గా పడుతున్నప్పుడు ఆ డైరెక్షన్తో కార్ని విండోస్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? VRC అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది VR అండ్ దిస్ ఈస్ VC. So ఇది 40 km/h velocity of car. So both are parallel, no problem. And this is now theta. So now this is the resultant one according to the law of vector of additions. So ఇక్కడ మనకి సింపుల్ గా దీన్ని నేను VRC అంటున్నా. VRC, relative velocity of rain with respect to the car. సో సింపుల్ గా మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. దాని నుంచి నేను sin theta అంటే ఏం రాస్తున్నానంటే VC by VRC. క్లియర్? సో దాని నుంచి మనకి VRC అనేది ఏమవుతుంది? VC by sin theta. So then VRC is equals to, what is VC? Velocity of car how much? 40. And sin theta, how much angle was given? 30 degrees. So కాబట్టి sin 30 degrees. అప్పుడు VRC is equals to 40 by 1/2. Sin 30 value is 1/2. That means 40 into 2. Therefore, velocity of rain with respect to the car is how much? 80 km/h. 80 km/h. That's why here option C is the correct one. See the next question. ఇది మనకి తెలంగాణలో 18th July 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, ఇట్స్ యాక్సలరేషన్ వర్సెస్ టైమ్ t గ్రాఫ్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ద మాక్సిమం స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ విల్ బి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ అండ్ ఆప్షన్స్ ఆర్ 150 m/s, 75 m/s, 37.5 m/s and 45 m/s. సో వాడు ఏమన్నా అంటే ఒక పార్టికల్ ఉందంట, ఆ పార్టికల్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయిందట. అది మూవ్ అవుతున్నప్పుడు, అది మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క మోషన్ మనకి యాక్సలరేషన్ టైం గ్రాఫ్తో చూపించినప్పుడు ఆ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ పార్టికల్, ఆ పార్టికల్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనకి గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆ గ్రాఫ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మనం. ఇక్కడ ఇచ్చినటువంటి ఓ యాక్సిస్ ఏమి ఇచ్చినాడు? యాక్సలరేషన్ ఇచ్చాడు, ఎక్స్ యాక్సిస్ మీద టైం ఇచ్చాడు. కాబట్టి ద గ్రాఫ్ బిట్వీన్ A and T gives the change in velocity. అంటే area of triangle here, area of triangle is equals to what? Change in velocity of the particle. That is the concept here. మనకి ఇది ఒక ట్రయాంగిల్ లా ఉంది. సమ్ O A and in B అంటున్నాను. సో OB వాల్యూ ఎంత? 15 seconds అండ్ OA వాల్యూ ఎంత? 10 m/s². సో ఏవైతే ఈ గ్రాఫ్ యొక్క ఏరియా ఉందో ఆ ఏరియా అనేది చేంజ్ ఇన్ వెలాసిటీ చూపిస్తుంది అంటున్నాడు. ఓకేనా? సో అటువంటి సందర్భంలో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంటి? OB. ఆఫ్ OB ఇంటూ height OA. So that is nothing but what? Here OB is what? 15 and OA is what? 10. So 1/2 already is there. So దీన్ని ఏమన్నాం? ఏరియా అంటున్నాం. ఆ ఏరియా మనం ఏమనుకున్నాం?
area of triangle equals to change in velocity అన్నాం. Therefore what we write here, v minus u is equals to 1 by 2 into 15 into 10, 2 1s are 2 5s are 15 into 5, that is what, 75 meter per second. So what he was given, v minus u is 75 meter per second, and what he was given, particle starts from rest. ఇక్కడ u అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ. రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి u వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. Therefore v minus 0 is equals to 75 and v is equals to 75 meter per second. So maximum velocity ఎంత, v is equals to 75 meter per second. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో b is the correct one. See the next question. మనకి ఇది 4th July 2022 ఆంధ్ర ఎంసెట్ లో ఇచ్చాడు క్వశ్చన్ ఇది. An object moving along the x-axis with a uniform acceleration has velocity v is equals to 12 cm per second inverse I at x is equals to 3 centimeters. After 2 seconds, if it is at x is equals to minus 5 centimeters, then its acceleration is. Options are given. A is equals to minus 16 centimeter per second square I, and A is equals to 11 centimeter per second square I, and A is equals to minus 11 centimeter per second square I, and A is equals to 8 centimeter per second square I. So మనకి ఒక ఆబ్జెక్ట్ ఉందంట, ఎలా మూవ్ అవుతుందంట, మూవింగ్ along the x axis with uniform acceleration. కొంత యూనిఫామ్ యాక్సలరేషన్ తో x axis వెంబడి ట్రావెల్ చేస్తుంది. అప్పుడు దాని వెలాసిటీ ఎంతంట, 12 centimeter per second at x is equals to 3. After 2 seconds it is at x is equals to minus 5 centimeters. So ఇక్కడ మనం తీసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది x యాక్సిస్. ఓకే, క్లియర్. సో మనం x యాక్సిస్ తీసుకున్నాం and now it is y axis. So this is the origin and it is positive x axis and this is what, negative x axis. So what ఏమన్నాడంటే, ఒక x is equals to 3 దగ్గర ఉన్నప్పుడు, x is equals to 3 దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఎంతంట, 12i సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది ఎంత, x is equals to minus 5 centimeters దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ పాజిటివ్ x axis టు ది నెగిటివ్ x axis. సో అయినప్పుడు వెలాసిటీ ఎంతంటే 12i అట. సో అయినప్పుడు ఇటువంటి సందర్భంలో మనకి x is equals 3 నుంచి x is equals to minus 5 దగ్గర రావడానికి పడిన టైం ఎంతంట, 2 seconds అట. అయినప్పుడు మనం దాని యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. సో కాబట్టి ఫస్ట్ మనము డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు x1 మైనస్ x2 అంటున్నాను. వాట్ ఈజ్ x1, 3 మైనస్ వాట్ ఈజ్ x2 హియర్, minus 5. Then 3 minus of minus plus is what, 8. So along the x axis కాబట్టి 8i we can write. Clear. So కాబట్టి మనకి s is equals to ud plus of at square అనే ఈక్వేషన్ ఉంది. దాని నుంచి మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ s అంటే ఏమన్నాను, 8i అంటున్నాను. సో u at the velocity minus 12 into I and t is 2 seconds. Again plus of minus, acceleration also will be here, minus half into a into 2 square. Clear. 8i is equals to minus 24i and half into a into 2 square means 4. Then 8i is equals to minus 24i, 2 1s are 2 2s are minus 2a. దాని నుంచి మనకి ఏం కావాలి, 2a కావాలి. సో 8i ఇటు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 8i ప్లస్ 24i is equals to minus 2a. So 24 plus 8, 32i is equals to minus 2a. And a ఏమవుతుంది, minus 32i by 2 అవుతుంది. That means a is equals to what, 2 1s are 2 16s are, then minus 16i centimeter per second square. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ is the correct one. Clear. See the next question. ఇది మనకి తెలంగాణ ఎంసెట్ లో 18 జూలై 2020 లో ఇచ్చాడు. క్వశ్చన్ అనేది మనకి అసెషన్ అండ్ రీజన్. ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్ మోడల్. Look here.
assertion A అంటున్నాడు. ఏంటది? The zero velocity of particle at any instant always implies zero acceleration at that instant. The zero velocity of a particle at any instant always implies zero acceleration at that instant. ఎక్కడైతే వెలాసిటీ జీరో అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఆ సందర్భంలో యాక్సలేషన్ కూడా జీరో అవుతుంది అంటున్నాడు. ద జీరో వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్, ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్, ఏదైనా తక్షణ సమయంలో కాలంలో వెలాసిటీ అనేది జీరో అయితే దాని యొక్క యాక్సలేషన్ కూడా జీరో అవుతుంది అని అంటున్నాడు. దట్ ఈస్ ద అసెషన్ ఏ. అండ్ నౌ రీజన్, a body is momentarily at rest when it reverses its direction of motion. A body is momentarily at rest. ఏదైనా ఒక బాడీ యొక్క డైరెక్షన్ అనేది మారుతూ ఉన్నప్పుడు ఆ ఒక్క క్షణంలో ఆ బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది అని అంటున్నాడు. అది మనకి రీజన్. సో ద కరెక్ట్ ఆప్షన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్, సో ఈ కింద 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడంటే ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ, ఇది రెండు కూడా ట్రూ ఏ అన్నాడు. అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫర్ ఏ. ఏ అనేది ట్రూనే, ఆర్ అనేది ట్రూయే. మళ్ళా ఈ ఆర్ అనేది ఏ యొక్క కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ, రెండు ట్రూనే, బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇవి రెండు ట్రూ అయినప్పటికీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ అనేది ట్రూ అంటున్నాడు, ఆర్ అనేది ఫాల్స్ అంటున్నాడు. అండ్ డి, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అనేది ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. క్లియర్? సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. మనకి ఏదైనా ఒక if you can take a vertically projected body, if you can take any vertically projected body at a maximum height, velocity is 0 but acceleration is not equals to 0. కానీ వాడు ఏమన్నాడు? ఏదైనా సందర్భంలో వెలాసిటీ 0 అయితే యాక్సలరేషన్ కూడా 0 అవుతుంది అంటున్నాడు. కానీ ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, హియర్ velocity is 0 but acceleration not equals to 0 and that should be taken as g. That's why here the assertion A is the false. It is not false. Sorry, it is the false, it is not true. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ట్రూ, ఏ ఈజ్ ట్రూ, ఏ ఈజ్ ట్రూ అన్నాడు. కానీ అదేంటి? ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి వర్కౌట్ కావు. ఏ అనేది ట్రూ అయితే అప్పుడు ఇవన్నీ మనం అవునాగా చెక్ చేస్తాం. కానీ ఏ అనేది ఫాల్స్ కదా, ఫాల్స్ అయినప్పుడు మనం వీటిని కన్సిడర్ చేయము. సో కాబట్టి దీస్ 3 ఆర్ ద రాంగ్ ఆప్షన్స్. క్లియర్? అండ్ నౌ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ట్రూ. ఆర్ అనేది ట్రూగా కాదు చూద్దాం. ఈ బాడీ ఈస్ మొమెంటరీ అట్ రెస్ట్ వెన్ ఇట్ ఈస్ రివర్సెస్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో మనకి ఈ వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ ఉంది, దీన్ని మనం ఏమంటాం? మ్యాక్సిమం హైట్ అంటాం, మ్యాక్సిమం హైట్ అంటాం. సో ఎప్పుడైతే దీని వెలాసిటీ మనం వర్టికల్ తీసుకుంటున్నామో దట్ షుడ్ బి టేకెన్ వన్ డైరెక్షన్. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది అక్కడి నుంచి కిందికి వస్తుందో, అంటే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ టర్న్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. అంటే ఈ వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ నుంచి ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీకి రావడానికి కొంచెం ఒక పాయింట్, ఒక సెకండ్ కాలం వరకు అది రెస్ట్లో ఉంటుంది. అందుకే మనం మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0గా చూపిస్తాము. కాబట్టి సో ఆర్ ఈజ్ ద ట్రూ వన్. సో ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క డైరెక్షన్ మార్చుకునేటప్పుడు 1 నిమిషం రెస్ట్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఆర్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సి ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇది ఆంధ్రాలో 5th July 2022 ఎగ్జామ్లో ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వెన్ ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ h, వెన్ ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద హైట్ h
it takes t seconds to reach the ground. When a ball is dropped from a height h, it takes t seconds to reach the ground. If the same experiment is done on the different planet having the same mass, having the mass 100 times the Earth's mass and radius 10 times the Earth's radius, then the time it will take to cover the same height in the new planet is. So when a ball is dropped from height h, it takes t seconds. ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ని హెచ్ హైట్ నుంచి కిందికి వేస్తే అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి టీ సెకండ్స్ పట్టిందట. అదే ఎక్స్పెరిమెంట్ని ఈస్ డన్ ఆన్ డిఫరెంట్ ప్లానెట్ హ్యావింగ్ ద మాస్ 10 టైమ్స్ ది ఎర్త్ మాస్. సో ఆ ప్లానెట్ యొక్క మాస్ అనేది ఎర్త్ యొక్క మాస్ కన్నా 100 టైమ్స్ ఎక్కువ ఉందట. ఆ ప్లానెట్ యొక్క రేడియస్ అనేది ఎర్త్ యొక్క రేడియస్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉందట. అటువంటి ప్లానెట్ మీద మనం చేసి అదే హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఎంత టైంలో రీచ్ అవుతుంది అంటున్నాడు. అది మన క్వశ్చన్. సో ఇది ఎర్త్, ఇంకోటేమో ఒక ప్లానెట్ ఉంది. సో ఇక్కడ ఏముంది, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఈస్ 100 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అంటున్నాడు. అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈస్ 10 టైమ్స్ మోర్ దాన్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. సో ఈ రెండింటి మీద ఇది ఎర్త్, ఇది ప్లానెట్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టీ టైంలో గ్రౌండ్ రీచ్ అవుతుందంట. అది ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎంత టైంలో రీచ్ అవుతుంది అంటున్నాడు. అది కాన్సెప్ట్ అనమాట. సో ఆ క్వశ్చన్ మనకి అలా ఇచ్చాడు. ఆప్షన్స్ కొన్ని ఇచ్చాడు, ఆ ఆప్షన్ చూద్దాం. ఏ టీ సెకండ్స్, బి 100 టీ సెకండ్స్, అండ్ సి టీ బై 100 సెకండ్స్, డి టీ బై 10 సెకండ్స్. సో ఇవి ఆప్షన్స్ మనకి. సో ఫస్ట్ మనము ఎర్త్ మీద చూద్దాం. హెచ్ హైట్ నుంచి కిందికి వదిలేసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూడి ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. కాబట్టి ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యూ ఈజ్ 0 అండ్ హైట్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ హౌ మచ్ హియర్. ఇది ఎర్త్ గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందట, టీ సెకండ్స్ అట. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినది, నథింగ్ బట్ హైట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ జీ. While let it comes down, a is equals to g into t square. Then we write h is equals to half gt square, half gt square. So దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, t square is equals to 2h by g రాయొచ్చు and t is equals to under of 2h by g seconds. సో మనకి t seconds లో రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు జి అన్నాం. సో కాబట్టి ఇక్కడ జి ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. జి ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. యాక్సలేషన్ రిలాడి జి ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. ఇది దేనికి సంబంధించింది, ఎర్త్కి సంబంధించింది. మరి ప్లానెట్కి తీసుకుంటే ఏమవుతుందంటే సేమ్ ఫార్ములా జి ఇంటూ ఏమన్నాం, మాస్ ఆఫ్ ప్లానెట్ ఈస్ 100 టైమ్స్ ది మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ రేడియస్ ఆఫ్ ప్లానెట్ ఈస్ సో మచ్ 10 టైమ్స్ గ్రేటర్ దెన్ ది రేడియస్ ఆఫ్ ఎర్త్. అవే వాళ్ళకి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 100 ఇంటూ ఎంఈ అని రాస్తాను, ఇక్కడ 10 ఇంటూ ఆర్ఈ హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, జీపీ ఈస్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 100 ఎంఈ బై 100 ఆర్ఈ స్క్వేర్. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, జీపీ ఈస్ ఈక్వల్స్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి సేమ్ ఇదే కదా. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ జీపీ ఈజ్ ఈక్వల్స్ టు జిఈ. ఎర్త్ యొక్క యాక్సలరేషన్ గ్రావిటీ ఎంత ఉంటుందో ప్లానెట్ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అందువల్ల ఎర్త్ మీద హెచ్ హైట్ నుంచి ఆబ్జెక్ట్ కింద పడేసినప్పుడు ఎంత టైంలో రీచ్ అవుతుందో అదే ప్లానెట్ మీద కూడా సేమ్ టైంలో రీచ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎర్త్ మీద ఎంత టైంలో రీచ్ అయింది, టీ సెకండ్స్లో రీచ్ అయింది. మరి ఇక్కడ కూడా అదే టీ సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. క్లియర్ క్వశ్చన్. ఇది మనకి ఏపీఎంసెట్లో 4th July 2020 అడిగే క్వశ్చన్ ఇది. A force F1 magnitude of 4 newtons acts on a object of mass 1 kg at origin in a direction 30 degrees above the positive x-axis, and a second F2 of magnitude 4 newtons acts on the same object in the direction of positive y-axis.
the magnitude of the acceleration of the object nearly. So a force F1 force ఉందంటే దాన్ని మనం ఏమన్నాం F1 అంటున్నాడు ఫస్ట్ ఫోర్స్ ని, దాని మాగ్నిట్యూడ్ ఎంతంట 4 న్యూటన్స్. యాక్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతుంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత 1 kg అట. అట్ ఆరిజిన్ ఇన్ ఏ డైరెక్షన్, అట్ ఎప్పుడైనా ఇన్ ఏ ఆరిజిన్ డైరెక్షన్ 30 degrees above the positive x axis. Second F2 of 4 newtons acts on the same object, అదే ఆబ్జెక్ట్ మీద మళ్ళా 4 newtons యాక్ట్ అవుతుందట in the direction of positive y axis. అప్పుడు the magnitude of the acceleration of the object nearly, అంటే ఒక ఆబ్జెక్ట్ మీద రెండు డైరెక్షన్లో రెండు ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ ఎంత అని అనుకోమంటున్నాడు. సో ఇది ఆరిజిన్. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఆరిజిన్. సో ఆరిజిన్ ఉన్నప్పుడు మనకి అక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద ఫస్ట్ ఈ డైరెక్షన్లో F1 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద F1 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇలా ఎంత యాంగిల్ డైరెక్షన్లో 30 degrees. క్లియర్? అదే ఆబ్జెక్ట్ మీద ఇంకో ఫోర్స్ పనిచేస్తుందంట along the positive y axis, along the positive y axis. So now this is F2. సో ఇప్పుడు యాక్ట్ అవుతున్నప్పుడు the magnitude of the acceleration of the object nearly, అంటే టూ ఫోర్సెస్ పనిచేస్తున్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ మనం ఎలా కనుక్కోవాలి అది క్వశ్చన్. సో ఈ యాంగిల్ మొత్తం ఎంత 90, ఆల్రెడీ 30 అండ్ ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ యాంగిల్ ఈస్ 60. సో మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్స్ టు అండర్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ థీటా. సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్స్ టు అండర్ ఆఫ్ F1 అంటే ఎంత 4 స్క్వేర్ and F2 also 4 square, 2 into 4 into 4 into cos, here how much angle between the forces, cos 60. Clear? Appudu F is equals to under of 16 plus 2 into 16 into cos 60 means 1 by 2, 2 to cancel. Then what you got? F is equals to under of 16 plus 16 and F is equals to under of 48. సో మనకి F is equals to దీని రాస్తుందంటే 16 into 3 రాస్తున్నా, అప్పుడు obviously what you get 4√3 newtons you will get. That is what force. మనం కనుకోవాల్సింది ఏంటి, magnitude of acceleration. So F is equals to ma, a is equals to what, F by m. సో ఆల్రెడీ F వాల్యూ ఎంత వచ్చింది 4√3 వచ్చింది, మన మాస్ ఎంత 1, therefore A is equals to 4√3. సో ఇక్కడ A is equals to 4 into √3 means what, 1.732 we have value. సో ఇక్కడ 732 into 1.732 into 4, 4 2s are 8, 4 3s are 12, 4 7s are 28, 1 is 1 29 and 4 1s are 4, 4 plus 2 6. So 6.928. So A is equals to 6.928 meter per second square. See the next question. It was given in the year 2022, 19th July in Telangana APEAMCET. Telangana APEAMCET ఇచ్చినటువంటి క్వశ్చన్ అది. క్వశ్చన్ ఇద్దాం ఒకసారి. A particle moves along a straight line such that its displacement x varies with time t as x is equals to alpha into tq plus beta square plus gamma, where alpha, beta, gamma are constants. v1 is the average velocity. v1 is the average velocity of the particle during its journey between t is equals to 1 second to t is equals to 3 seconds. Clear? v2 is the instantaneous velocity of the particle at t is equals to 3 seconds. The ratio v1 by v2 is what? Options are given. First option 27 alpha plus 9 beta by 26 alpha plus 6 beta. Second option 9 alpha plus 3 beta by 18 alpha plus 4 beta. And third option 13 alpha plus 4 beta by 27 alpha plus 6 beta. And D is 26 alpha plus 8 beta by 9 alpha plus 3 beta. So you are each options.
మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చింది ఏంటంటే ఒక పార్టికల్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ని ఒక ఈక్వేషన్తో చూపిస్తున్నారు. ఆ ఈక్వేషన్ ఏంటి? x ఆల్ఫా ఇంటూ టీ క్యూ ప్లస్ బీటా ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ గామా. ఈ ఈక్వేషన్ చూపిస్తున్నారు. అక్కడ ఆల్ఫా బీటా గామాలు ఏమన్నారు? కాన్స్టెంట్ అన్నాడు. v1 ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ. ఆ పార్టికల్ అనేది t ఈజ్ ఈక్వల్స్ 1 సెకండ్ నుంచి t ఈజ్ ఈక్వల్స్ 3 సెకండ్స్ ఇంటర్వెల్లో దాని యొక్క యావరేజ్ వెలాసిటీ v1 అని అంటున్నాడు. తర్వాత v2 ఈజ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్. సో మనకి తెలిసిందే కదా వాట్ ఈజ్ మీన్ బై యావరేజ్ వెలాసిటీ? The total displacement covered by the body in particular time of interval is called average velocity. And what is mean by instantaneous velocity? The velocity of the body at any instant of the time. అంటే అప్పటికప్పుడు ఉండే టైంని ఏమంటాం? ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటాం. అట్లనే ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర దానికి ఉండే వెలాసిటీని ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో t ఈజ్ ఈక్వల్స్ టు 1 టు t ఈజ్ ఈక్వల్స్ 3 అని ఒక టైం ఇంటర్వెల్ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వెల్లో అప్పుడు దానికి ఉండేటువంటి వెలాసిటీ ఏమంటామంటే యావరేజ్ వెలాసిటీ అంటాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే అప్పటికప్పుడు ఉండేది. ఒక పర్టికులర్ టైం ఆఫ్ ఇంటర్వెల్లో మనకు వచ్చేది యావరేజ్ వెలాసిటీ. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే v1 కనుక్కోవాలి, నెక్స్ట్ v2 కనుక్కోవాలి. v1 ఏమన్నాం? యావరేజ్ వెలాసిటీ అంటున్నాం. v2 ఏమంటున్నాం? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి యావరేజ్ వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ సమ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం రాస్తున్నామంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నామంటే v average is equals to total displacement is what? x2 minus x1. Simply v average is equals to x2 minus x1 by t2 minus t1. So ఇక్కడ t1 అంటే 1, t2 అంటే 3 seconds. సో మరి x అంటే ఏంటి ఇక్కడ? x is equals to what? ఆల్ఫా ఇంటూ టీ క్యూబ్ ప్లస్ బీటా ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ గామా. సో మనకి ఇక్కడ ఫస్ట్ x2 కావాలి, x1 అన్నప్పుడు ఏమంత టైం ఇంత వాల్యూ మనకి t ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి x1కి t ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఆల్ఫా ఇంటూ 1 క్యూబ్ ప్లస్ బీటా ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ గామా. దెన్ x1 ఈజ్ వాట్? Alpha into 1 means what? Alpha plus beta plus gamma. Clear? This is what? x1. In the same way we have to find out the x2 also. Same thing we have to find what it is. x2 up time అనుకోవాలి, t is equals to 3 seconds అనుకోవాలి. కాబట్టి alpha into t cube అంటే ఏంటి? 3 whole cube plus beta into 3 whole square plus gamma. So now x2 is equals what? 3 cube means what? 3 into 3 into 3. 3 into 3 9, 9 into 3 27. 27 alpha plus 3 square means 9. 9 beta plus gamma. This is what? x2. So now v average we can write. V average is equals to x2 minus x1. 27 alpha plus 9 beta plus gamma minus of alpha plus beta plus gamma by what it is? t2 minus t1, 3 minus 1. So ఇక్కడ చూడండి 27 minus alpha 26 alpha, 9 beta minus beta 8 beta, again gamma minus gamma 0. కాబట్టి 26 alpha plus 8 beta by 2. That means what we get here? ఇక్కడ నేను 2 కామన్ తీస్తున్నా, ఏమవుతుంది? 2 కామన్ తీస్తే 30 ఆల్ఫా ప్లస్ 4 బీటా బై 2 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి 27 మైనస్ ఆల్ఫా 26 ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ కదా, 9 బీటా మైనస్ బీటా మీన్స్ వాట్? 8 బీటా, గామా మైనస్ గామా 0. 26 ఆల్ఫా ప్లస్ 8 బీటా బై 2. ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 into 13 ఆల్ఫా ప్లస్ 4 బీటా బై 2. 2 క్యాన్సిల్. అప్పుడు V average ఏమవుతుంది? V average is equals to 13 alpha plus 4 beta.
దీన్ని మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం v1 అంటున్నాం. ఓకేనా? వాట్ ఈస్ v1 13 alpha plus 4 beta. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకోవాలి v2 అనుకోవాలి. వాట్ ఈస్ v2? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి? v is equals to dx by dt ఫార్ములా ఉంది. సో చిల్డ్రన్ మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే దీన్ని ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, లుక్ హియర్. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఏమన్నా v2 అంటున్నాం. v2 is equals to dx by dt అంటున్నాం. దెన్ v2 is equals to d by dt of x. x వాల్యూ ఎంతమ్మా? ఈక్వేషన్ ఏంది? ఆల్ఫా tq ప్లస్ బీటా t స్క్వేర్ ప్లస్ గామా. మనకు ఫార్ములా ఉంటుంది కదా, d by dx of x to the power of n. what you can write? n into x to the power of minus 1. ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేయబోతున్నాం. therefore v2 is equals to what, right? alpha into 3 into t to the power of 3 minus 1. n into x to the power of n minus 1, like that. 3 into t to the power of 3 minus 1 plus 2 into beta into t to the power of 2 minus 1 plus gamma. There is no differentiation, it is 0. Then what, right? v2 is equals to 3 alpha into t square, 3 alpha into t square plus 2 beta into t. క్లియర్? సో మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని వాడు ఏ టైం వరకు ఉన్నాడు? t is equals to 3 seconds దగ్గర మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ t వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 3 సబ్స్టిట్యూట్ చేయాలి. therefore v2 is equals to 3 into alpha into 3 square plus 2 into beta into 3. క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుంది? v2 is equals to 3 square 9 into 3 27 alpha plus 6 beta. So v2 is what? 27 alpha plus 6 beta. సో మనకు కావాల్సింది ఏంటి? v1 by v2 కావాలి. ఏం కావాలి? v1 by v2 కావాలి. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను v1 by v2. v1 వాల్యూ ఎంత ఇచ్చినామా? 13 alpha plus 4 beta by v2 వాల్యూ ఎంత ఇచ్చినామా? 27 alpha plus 6 beta. So this is the ratio of v1 by v2. Ratio of average velocity to the instantaneous velocity. So మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అది ఎక్కడ ఉంది చూడండి. థర్డ్ ఆప్షన్ 13 alpha plus 4 beta by 27 alpha plus 6 beta. So C is the right answer, children. See the next question. మనకి తెలంగాణలో 19 July 2020 ఈ క్వశ్చన్ ఇచ్చాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. A man walking along a straight line with velocity 6 km/h encounters rain falling vertically down with velocity 6√3 km/h. At what angle the man should hold his umbrella so that he can protect himself from rain? And options are given: 30 degrees with respect to ground, 30 degrees with respect to vertical, 45 degrees with respect to ground, and 60 degrees with respect to vertical. So ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఏం జరిగిందంటే సినిమాలో a man walking along a straight line with velocity 6 km/h. ఒక మనిషి వాడు స్ట్రైట్ లైన్ పాత్ మీద వెళుతున్నాడు. ఎంత స్పీడ్తో వెళుతున్నాడు? 6 km/h వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు encounters rain falling vertically down with velocity 6√3 km/h. సో వెళుతున్న అప్పుడు వాడికి ఏమైందంట? వర్షం అనేది పైనుంచి పడుతుందంట. సో వర్షం అనేది పైనుంచి పడుతుంది. ఎంత వెలాసిటీతో? 6√3 km/h పడుతుంది. పడుతున్నప్పుడు at what angle the man should hold his umbrella so that he can protect himself from the rain. సో ఆ రెయిన్ అనేది మనకి కొంచెం ఇలా పడుతున్నా లేదా వర్టికల్గా పడుతున్నా along the y-axis we will consider. సో ఇక్కడ మనకి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్కి రిలేటివ్
velocity of rain with respect to man. That is velocity of rain with respect to the man. We can write Vr minus Vm. Clear? Vr and velocity of rain, Vm and velocity of man. And the direction in which we have to hold the umbrella is like this. Tan theta is equals to Vy by Vm. సో అదే ఇప్పుడు చూద్దాం. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా ఇలాంటి కాన్సెప్ట్ సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ రెండు క్వశ్చన్లు వస్తాయి. ఒకటి రెడ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం, ఇంకోటేమో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఈ డైరెక్షన్లో రైన్ ఫాలో అవుతుంది. క్లియర్? ఇది స్ట్రైట్ లైన్ పాత్. సో ఇదేంటి? ఇట్ ఈస్ విఆర్. క్లియర్? రైన్ పడుతున్నప్పుడు వాడు ఈ డైరెక్షన్లో అంబ్రెల్లా హోల్డ్ చేయాలి. క్లియర్? సో హోల్డ్ చేస్తున్నాడు. క్లియర్? అప్పుడు వర్టికల్గా గొడవ పెట్టుకోవాలి కాబట్టి ఇట్ ఈస్ నౌ థీటా. క్లియర్? సో ఇది విఆర్, వాడు ఇలా మూవ్ అవుతున్నాడు, దట్ ఈస్ విఎం. వాట్ ఈస్ విఎం. క్లియర్ నౌ? ఫ్రమ్ ద డయాగ్రామ్ వాట్ యు రైట్? tan theta is equals to opposite side by adjacent side VR. Clear? Now in this case what is tan theta is equals to what is Vm? Velocity of man is how much? 6 km/h. And rain velocity is what? 6√3. 6√3. So 6 cancel. What do you get? Tan theta is equals to 1/√3 will get. Then tan theta is equals to 1/3 means what? Tan 30 degrees. Then theta is equals to 30 degrees. 30 degrees. Clear? So that's why here 30 degrees with vertical is the right answer, because how much angle here? This theta. It will make some here. Yes. So in this is the umbrella. This is the umbrella, and now it is VRM. This is the VRM, velocity of rain with respect to the man. So that's why in this direction only we have to hold the umbrella. సో కాబట్టి మనము ఈ అంబ్రెల్లా ఎంత యాంగిల్ తీసి పెట్టుకోవాలి? థీటా యాంగిల్తో ప్లేస్ చేస్తున్నాం. ఆ థీటా వాల్యూ ఎంత వచ్చింది? 30 degrees. కాబట్టి B is the right answer. See the next question, children. A rocket moves straight upward with zero initial velocity and with an acceleration 20 meters per second square. It runs out of fuel and stops accelerating at the end of 50 seconds. It reaches the maximum height and falls back to the earth. The speed when it hits the ground is, take G is equals to 10 meters per second square. That is the question, and it is given in telangana Eamcet 19 July 2022. A rocket moves straight upward with zero initial velocity. ఒక రాకెట్ అనేది moves upward with zero initial velocity. ఒక రాకెట్ అనేది జీరో ఇనిషియల్ వెలాసిటీ స్టార్ట్ అయిందట, with an acceleration ఎంత 20 meters per second square అట. It runs out of fuel అయిపోయిన తర్వాత at stop accelerating at the end of 5th second. స్టార్ట్ అయిన 5 సెకండ్లకి అది యాక్సలరేట్ అవ్వడం ఆగిపోయిందట. It reaches the maximum height and falls back to the earth. The speed when it hits the ground is. So it reaches the maximum height. 5 సెకండ్ల తర్వాత ఫ్యూల్ అయినప్పటికీ కూడా అది ఉన్న వెలాసిటీతో కొంచెం హైట్కి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసినప్పుడు అది గ్రౌండ్ టచ్ చేసేటప్పుడు ఎంత వెలాసిటీతో స్ట్రైక్ చేస్తుంది అది క్వశ్చన్. సో 10√2 meter per second ఫస్ట్ ఆప్షన్, 150√3 meter per second సెకండ్ ఆప్షన్, 50√6 meter per second థర్డ్ ఆప్షన్, అండ్ D is the 75 meter per second. ఫస్ట్ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది ఒక పాయింట్ ఆన్ ఎర్త్, ఇక్కడ జీరో వెలాసిటీతో స్టార్ట్ అయింది. క్లియర్? సో అది 5 సెకండ్స్కి రీచ్ అయ్యేసరికి కొంత మ్యాక్సిమం వెలాసిటీ ఉంది. సో ఇక్కడ 5 సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ వరకు కూడా స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుందంట, ఎంత యాక్సలరేషన్తో 20 meters per second స్క్వేర్తో వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ రీచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ S1 అంటున్నా. క్లియర్?
సో అక్కడి నుంచి ఇక యాక్సిలరేట్ అవ్వడం మారిపోయింది, అంటే ఇంజిన్ పనిచేయట్లేక ఏమైందిగా అప్పటి వరకు ఉన్న వెలాసిటీతోనే అది పైకి వెళ్ళిపోయింది. ఎంత డిస్టెన్స్కి వెళ్ళింది? అది S2 డిస్టెన్స్కి వెళ్ళింది. క్లియర్. సో S1 ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు S1 అది ఫ్యూయల్ బర్న్ అవ్వడం వల్ల వెళ్తుంది. అక్కడ ఈ 5 సెకండ్స్ తర్వాత ఏమైంది, ఆ ఫ్యూయల్ అంతా అయిపోయినప్పుడు కూడా అప్పటి వరకు ఎంత వెలాసిటీ ఉందో అదే వెలాసిటీతో పైకి వెళ్ళిపోతుంది. ఎంత డిస్టెన్స్తో? S2 వెళ్ళిపోయింది. సో అది మ్యాక్స్ హైట్ రీచ్ అయిన తర్వాత ఇక దానివల్ల అది కిందికి వచ్చేస్తుంది. సో మళ్ళీ అది కిందికి వచ్చినప్పుడు గ్రౌండ్ టచ్ అయినప్పుడు ఎంత వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది అన్నాడు, అది క్వశ్చన్. సో ఇప్పుడు దాన్ని జాగ్రత్త మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం S1 ఎంత హైట్, మనకి ఫార్ములా ఏంటంటే వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ ఈజ్ ఫార్ములా ఈజ్ V ఈజ్ ఈక్వల్స్ టు √2gh. సో ఇక్కడ ఇది ఫార్ములా మనకి. ఇక్కడ h అంటే ఏమవుతుందంటే S1 ప్లస్ S2 అవుతుంది. S1 డిస్టెన్స్ ట్రావెల్ అయింది, తర్వాత మన S2 ట్రావెల్ అయింది, ఈ రెండు కలిపితే వచ్చేది మ్యాక్సిమం హైట్. సో ఇక్కడ మనం ఎటువంటి హైట్స్ ఇవ్వలేదు, సో కాబట్టి మనం హైట్స్ కనుక్కోవాలి. సో కాబట్టి ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు UD ప్లస్ హాఫ్ AD² ఫార్ములా తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు వాడు ఏమన్నాడు, స్టార్టింగ్ దట్ షుడ్ బి హావింగ్ 0 ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు, అంటే U వాల్యూ ఈజ్ 0. కాబట్టి S1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ A ఇంటూ T², హాఫ్ ఇంటూ A ఇంటూ T². దెన్ S1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 20 అండ్ టైం ఎంత 5 seconds, 5 whole square. దెన్ S1 ఈజ్ వాట్ 20 into 25 by 2. 2 ones are 2 tens are 25 into 10 means S1 is 250 meters. 250 meters. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని O అన్నాను, ఇది A అన్నాను, ఇది B అన్నాను. ఏ అనే పాయింట్ రీచ్ అయిన తర్వాత మరి అక్కడ వెలాసిటీ ఉన్నారు కదా, ఇది ఇనిషియల్ వెలాసిటీ అన్నాం, ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది V అవుతుంది. సో కాబట్టి నేను ఆ V వాల్యూ ఫైండ్ చేయాలి. కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT ఈక్వేషన్ యూస్ చేస్తున్నా. ఇక్కడ U అంటే 0 ప్లస్ A అంటే ఎంత 20 into 5. Then what it is, V is equals to 100 meter per second. సో ఫ్యూయల్ అయిపోయే టైం కల్లా ఇక్కడ ఎంత స్పీడ్ ఉంది 100 meter per second. ఈ 100 meter per second వల్ల అది S2 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో చేస్తున్నప్పుడు అంటే ఫ్రమ్ A to B దట్ ఈస్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఓన్లీ. సో కాబట్టి ఇక్కడ మనం V² మైనస్ U² ఈజ్ ఈక్వల్స్ టు 2as తీసుకుంటున్నాం. ఇక్కడ 100 meter per second వెలాసిటీ ఉన్నది, B దగ్గర వచ్చిన ఏమైంది వెలాసిటీ 0 అవుతుంది. సో కాబట్టి ఈ 100 meter per second అనేది ఇక్కడ U అవుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి A to B తీసుకున్నప్పుడు దిస్ 100 meter per second ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ అండ్ V ఈజ్ ద 0. కాబట్టి ఇక్కడ మనం 0² మైనస్ 100² ఈజ్ ఈక్వల్స్ టు 2 into from A to B that is in the influence of gravitational acceleration. That's why we can take A is equals to minus G and that is 10. And the distance traveled is how much? Here we have to find out, that is S2. So కాబట్టి ఇక్కడ 100 whole square is equals to minus 20, 2 into 10, 20 S2. Minus minus cancel. Clear? అప్పుడు దీనే రాసిన 100 into 100 is equals to 20 into S2. అప్పుడు S2 ఏమవుతుంది 100 into 100 by 20 అవుతుంది. 21s are 25s are. Then S2 is equals what? 500. So 500 meters. సో ఇక్కడ ఇదేమో S1 ఎంత వచ్చింది, S100 వచ్చింది. S2 ఎంత వచ్చింది ఇక్కడ, సారీ S1 ఎంత వచ్చింది 250 వచ్చింది, S2 is 500 వచ్చింది. Therefore height h is equals to what? S1 plus S2. Then what it is 250 plus 500. That is what? H is equals to 750 meters. 750 meters కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన రాకెట్ కిందికి వస్తుంది. అంటే while this freely falling, that is the total distance is how much is here? S1 plus S2 only. So కాబట్టి ఇప్పుడు మనకి velocity on reaching the ground is formula is what? V is equals to under of 2gh. 2gh there. So ఇక్కడ V is equals to under of 2 into G value 10 and H value ఎంతమా 750. So therefore V is equals to what it is 2 into 75 into 100 రాస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది V is equals to 150 into
yes 15,000 under of 15,000 we have. So ఇక్కడ v is equals to under of 15,000 వచ్చింది. దీన్ని ఎలా రాస్తున్నారంటే 2500 into 6 అని రాసుకోవచ్చు. కావాలంటే చూడండి 2500 into 600 as we can write like this under of 2500 into 6. Therefore v is equals to 50 into 50. Therefore 50 into root 6 meter per second. So therefore rocket మన గ్రౌండ్ టెక్స్చర్ ఎంత స్పీడ్ ఉందని 50 into root 2 meter per second. So children, C option is the correct one. Clear? So dear students, మీకు చూసిన తర్వాత నా కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఓకే, ఈ ఛానల్ మనకి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.